హొసన్న మినిస్ట్రీస్ దైవజనులు ప్రెడిఫాలన్న ఆయన గడిచిన దినాల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. దైవజనులు మోకాలు వరకు చెడు తీసేశారు అని చెప్తా ఉన్నారు. వాటి వివరాలు తెలీదు. అన్నకి షుగరు బీపీ రెండు ఉండటాన్ని బట్టి యాక్సిడెంట్ అయిన చోట ఆల్రెడీ షుగర్ ఉంది కదా, ఆ ఇన్ఫెక్షన్ అట్లా వ్యాపించి మరి క్లియర్గా చెప్పలేదు. మోకాలు వరకు చెడు తీసేశారు. మరి దాని అర్థం రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఎంతో శ్రమపడి కష్టపడి దేవుని సేవ చేసిన దైవజనుడు హొసన్న మినిస్ట్రీస్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దైవజనులు యేసన్న గారు, ఆ తర్వాత అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వారు యేసన్న గారి తర్వాత ప్రెడిఫాల్ గారే. చాలా కష్టపడ్డారు. జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న, అలాగే రాజన్న, ఇప్పుడున్న అబ్రహ్మయ్య గారు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అయితే నేను విన్నది, ఐ మే బి రాంగ్, యేసన్న గారి తర్వాత మినిస్ట్రీ కొరకు అంత ఎక్కువ కష్టపడిన దైవజనుడు ఈ అన్నే. శిలు ప్రసాద్ అన్న చనిపోయినప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు. మంచి సేవకులు, కానీ మోకాలు వరకు ఆ చెడంతా తీసేశారట. దేవుడు ఆ దైవజనుడిని గాయపడిన తన హస్తంతో ముట్టి పూర్ణ స్వస్థత దేవుడు దయచేయాలి. హొసన్న మినిస్ట్రీస్లో పాటల పరిచర్య ఇంత విస్తారంగా విస్తృతించడానికి మొదట దేవుడు కారణమైతే, ఆ తర్వాత యేసన్న గారి కారణమైతే, ఆ తర్వాత చెప్పకనే చెప్పాలి, ఈ దైవజనుల్నే ఈ పాటల పరిచర్య కొరకు ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నారు. దేవుడి సేవకులను జ్ఞాపకం చేసుకుని పూర్ణ స్వస్థత దయచేయాలి. అలాగే మీరు ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఈ గడియల్లో హాస్పిటల్లో ఉంటే వారందరికీ దేవుడు తన గాయపడిన హస్తంతో వాళ్ళని తాకాలి. ఒకసారి అందరూ మోకరించుదాం. ఈ గడియలో ఐసీయూలో, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఎవరెవరైతే కుట్టుమిట్టాడుతున్నారో ప్రపంచ దేశాల్లో ఐసీయూలో ఉన్న ప్రతి పేషెంట్ని ఈ గడియలోనే ప్రభువారు తాకాలి. మరణంలో నుండి జీవానికి దేవుడు దాటింప చేయాలి. ఆ మరణ కోరల నుంచి విడిపించి సజీవులుగా దేవుడు వారిని నిలవబెట్టినట్లుగా, ప్రాముఖ్యంగా ప్రెడిపాలన కొరకు, ఆయా దైవ సేవకుల కొరకు, హాస్పిటల్లో ఉన్న రోగగ్రస్తులందరి కొరకు ఒక క్షణం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 దేవా, సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా, దైవజనులు ప్రెడిపాలన జ్ఞాపకం తెచ్చుకోయా. గాయపడిన హస్తాన్ని చాపండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా, ప్రెడిపాలనకు మంచి ఆరోగ్యం దయచేయండి. సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు. దైవజనులు ప్రెడిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. దైవజనులు ప్రెడిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దేవా. సంపూర్ణంగా కోలుకోవడానికి చూపించాయా, సంపూర్ణంగా కోలుకోవడానికి అయ్యా. మరి కాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఒక్కసారి చూడయ్యా. పూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయి నాయన. ప్రెడిపాలనను గాయపడిన మీ హస్తంతో తాకు నాయన. ఎన్నో సంవత్సరాలు మీ పరిచర్య చేసిన దైవజనుడయ్యా, పానార్పణంగా పోయిబడిన దైవజనుడయ్యా. అయ్యా 60 సంవత్సరాలు దాటిన వయసు అయ్యా. ఒకసారి కృప చూపు నాయన. ఇలాంటి పరిస్థితుల్లో మీ సేవకుని మీరు విడిచిపెట్టొద్దయ్యా. దేవా, మీ సేవకుడికి మీరు ఇచ్చిన ధైర్యం కొరకు స్తోత్రాలు, మీ సేవకుడికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. చేయగలిగిన దేవుడు మరణమును తప్పించుట యెహోవా వశమని లేఖనం సెలవిస్తూ ఉండగా, దేవా ఆమేన్.